వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను నర్మద. దివంగత కాంగ్రెస్ నేత అయినటువంటి మాజీ స్పీకర్ శిష్యుడిగా రాజకీయ రంగంలో తనదంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచ్గా, ఎంపీపీగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి ఐతా ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైనటువంటి ఐతా ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీరు తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైనందుకు మా ఎల్ న్యూస్ ప్రేక్షకుల నుంచి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. నమస్కారం. ఎల్ న్యూస్ మొత్తం మిత్ర బృందందరికీ, మీ స్టాఫ్ అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రేక్షకులకు మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్పగలరా సార్? మాది మామూలు గ్రామం, వ్యవసాయ కుటుంబంలో ఉన్నాము. మేము వ్యవసాయపరంగానే ఉన్నటువంటి కుటుంబంలో నేను ప్రథమంగా మా గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సర్పంచ్గా ఉంటుంది. సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు మా గ్రామ ప్రజలంతా. అప్పుడు నేను 21 ఇయర్స్లో ఉన్నాను. అప్పుడు ఎన్నుకున్న మూలన ఆ గ్రామంలో అప్పుడు ఏదో అభివృద్ధి చేయాలి, ఏదో పని చేయాలి గ్రామానికి అనేటువంటి సంకల్పం ఉండేది. అప్పుడు కీర్తిశేషులు పెద్దలు మా శ్రీపారావు గారికి ముఖ్య శిష్యునికి ఆ రోజు నుంచి చిన్న ఏజ్లోనే ఆయన అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి నాయకుడు కనుక ఆయన ద్వారా నేను సర్పంచ్ మా గ్రామం లోపల మా ప్రజలందరూ ఆయనకు దగ్గర వ్యక్తిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా మా గ్రామానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాడు ఎట్లా ఉండాలి, వాళ్ళు పొద్దున్న లేచి వ్యవసాయ పనులకు వెళ్తారు. వాళ్ళకు బావులు ఉండేది కదా, అప్పుడు చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు కనుక. అప్పుడు వచ్చే మున్సిపల్ ట్యాబులు అవి గ్రామ పంచాయతీ ట్యాబులు లేవు కనుక నేను మా ఎమ్మెల్యే అప్పుడు స్పీకర్ శ్రీపారావు గారిని, సార్ మనం మంతిలాగా కరిమాన్లాగా వాటర్ ఇంటింటికి ఇవ్వలేము సార్ అంటే, ఎందుకు అది కొడుక ఖచ్చితంగా ఇస్తాము అని అప్పుడు ఒక 16 లక్షల రూపాయలతో మా ఊరికి వాట్సాప్లో శాంక్షన్ చేయించిండు. మానేరు వాటర్తో మా ఊరి గ్రామాల్లో అది తీసుకొచ్చిన తర్వాత చాలా సంతోషపడడం జరిగింది. అంటే నేను ప్రత్యక్షంగా రోడ్ల విషయంలో కూడా అప్పుడు రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు రోజ్గార్ యోజన ప్రవేశపెట్టడం వలన ఏడాదికి ఒక 1 ఇయర్కి వచ్చేటువంటి నిధులతో మా గ్రామంలో ప్రతి రోడ్డు చేయించడం జరిగింది. అంటే మేము ఎప్పుడైతే రాజకీయంగా అప్పుడు ఎంటర్ అయినామో అప్పటి నుంచి మాకు ఎమ్మెల్యే శ్రీపాదరావు కనుక ఆయన ద్వారా మా అప్పుడు నేను గ్రామస్థాయి లీడర్ని కనుక గ్రామానికి సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అప్పుడు పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు కూడా కొయ్యూరు, వల్లెంకుంట, పీవీనర్లో కూడా చాలా పేదవాళ్ళకి ఇల్లు కట్టడం జరిగింది. వాళ్ళకు అవుట్ సైడ్ పట్టాలు ఒక భూమి ఉన్న ఆసామి దగ్గర తీసుకొని గవర్నమెంట్ చాలా డబ్బులు ఇప్పించి వీళ్లకు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించడం జరిగింది. అట్లా మళ్ళీ అందులో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు శ్రీపారావు గారు అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇంకా వారు ఉన్నప్పుడు మా గ్రామ పరంగా అప్పుడు మంత్రిలో ఒక మీటింగ్ పెడితే ఎస్సీ యాక్షన్ ప్లాను, బీసీ యాక్షన్ ప్లాన్ పేరట వందలాది మందికి ఎడ్డబాల లోన్లు, కరెంటు మోటార్లు అందరం ప్రతి ఇంటింటికి వచ్చేటట్టుగా చూసినాం. అందుకోసం శ్రీపారావు అంటే మంచి లీడరు, మంచిగా అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేవాడు కనుక నాకు ఆయన అంటే బాగా ఇష్టం. ఓకే సార్, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? మీకు రాజకీయాల్లోకి రావాలని ఎలా థాట్ వచ్చింది మీకు? నేను మామూలుగా చదువుకున్న రోజుల్లో మంత్రిలో విద్యార్థి ఉద్యమంలో కూడా చాలా రోజులు తిరగడం జరిగింది. అప్పటి నుంచే రాజకీయాలలో ఉండేది. మా రాజకీయ గురువు స్వర్గీయ శ్రీపాదరావు గారే నాకు మెయిన్గా అతని విధానాల పట్ల ఆకర్షితమై కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధపడ్డాం. శ్రీపాదరావు గారికి మీరు శిష్యుడని విన్నాము. మీకు ఆ సార్కి గల సంబంధం ఏమన్నా చెప్పగలరా? వారు చెప్పినటువంటి వారు ఏది చెప్తే అది మాకు శాంక్షన్ ఇచ్చేది. ఇండ్లు, పేదోళ్ళకి ఇండ్లు కావాలన్నా, కరెంటు మోటార్లు కావాలన్నా, ఎడ్ల బండ్లు కావాలన్నా ఆ గ్రామంలో పేదవానికి ఏదైతే ఇస్తే వాడు చేసుకుని పోతాడు. కరెంటు ఉండేది ఊళ్ళల్లో, అప్పటికి మోటార్లు లేవు కనుక ఫస్ట్ కరెంటు గీరకూడదు అని చెప్పేసి కరెంటు శాంక్షన్ చేయించి మానేరు చుట్టుపక్కల మా గ్రామం మానేరు గ్రామం ఇట్లా చుట్టుపక్కల ఉంటే ఇటు బొగ్గుల వాగు ఉంటుంది. ఆ వాగులో పండి
ప్రత్యేకంగా కరెంటు లైన్ లేపించి మా రైతాంగానికి అందరికీ అప్పుడు ఉన్నటువంటి రైతాంగంలో 200-300 మందికి మోటార్లు ఇప్పించి కరెంట్ లైన్ లేపించినాం. సబ్ స్టేషన్ మా గ్రామ పరంగా తెచ్చి జరిగింది. 6 ఊళ్ళల్లో మంతిని, నెక్స్ట్ కాటారం, మా కొయ్యూరునే ఉండే. తర్వాత మాదేపూర్కి వచ్చింది. అట్లాంటి పూర్తి స్థాయి రాజకీయాలలో ఉండేది. పేదవాళ్లకు ఏ విధంగా అయితే లాభం జరుగుతుందో ఆ విధంగా ఉండటానికి కోసం పనిచేసిన వాళ్ళం. ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ప్రజలకు ఏ విధంగా సహాయం చేశారు? బ్యాంకులలో లోన్లు ఇప్పించడం, క్రాప్ లోన్లు ఇప్పించడం, వాళ్ళకు ఇంకే విధమైనటువంటి మా ఊర్లో నేను కొత్తగా సర్పంచ్ అయిన తర్వాత గ్రామ పరంగా ఊళ్ళో చాలా భూమి పరంగా కూడా సమస్యలు ఉండేవి. అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే మా సీపారావు సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, అట్లా కాదు, నువ్వు మొత్తం ఒక అప్లికేషన్ పెడితే మొత్తం 8 మంది సర్వేలను పంపి మొత్తం వల్లెంకొండలో ఉన్న ల్యాండ్ రెవెన్యూ మొత్తం కొనిపించాం. ఒక నెల రోజుల నుంచి మేమే తిరుగుతూ ఆడ ఆ గ్రామ పరంగా భూమి పరంగా లొల్లులు కాకుండా ఫస్ట్ తీసుకున్న చరిత్ర వారి సజెషన్తోనే ఆ పని చేయించడం జరిగింది మా గ్రామ పరంగా. అంటే పేద ప్రజలు ఊళ్ళల్లో లొల్లు పెట్టుకొని ఇష్యూస్ కాకుండా, అప్పుడు నెక్స్ట్ పార్టీలు ఉండేది, వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేకుండా మేమే ప్రభుత్వ పరంగానే చేయించేది. అట్లా కేసీఆర్ పాలనకు అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలనకు గల తేడా ఏంటి సార్? అమ్మా, కేసీఆర్ పాలన అంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, దళితులకు 3 ఎకరాల భూమి అని, అన్నం ఉద్యోగాలు ఇస్తామని, ఇళ్ళు ఇస్తామని, ఇంకా చాలా వాగ్దానాలు చేశారు. వాటిని ఏటీఎం కూడా చూడకుండా ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి అసలు నిపుణులు ఒప్పుకోకుండా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళు తెస్తానని చెప్పిన కేసీఆర్, అది మొత్తం ఆయన కాంట్రాక్టులు లాభాల కోసమే. దాన్ని ఏమంటారంటే డబుల్ ఎస్టిమేట్లు వేయించి పైసలు దండుకున్నాడు తప్పితే ఇలా ఒక ఎకరం భూమి కూడా పారకం జరుగుతలేదు. అందులో నాణ్యత లేని కట్టడాలు, ఇలా మేడిగడ్డ కానీ అన్నారం కానీ, ఇప్పుడు పోతే మా దగ్గర ఒడియడాన్ని ముత్తారం ఒడియడు, అక్కడ బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది. అంటే చాలా నాణ్యత లేని పనులు, దానికి అంచనాలు కరెక్ట్గా లేని వాళ్ళు పనికిరాని ఇంజనీర్లతో పెట్టుకొని అతను మిషన్ భగీరథలో కూడా కోట్లాది రూపాయలు చేసి పేద ధనాన్ని పరిచయం చేశారు. ఈరోజు రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏమేమి కట్టించి కోట్లాది 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇప్పటికి కాంట్రాక్టర్లు రోజు మా పార్టీ నాయకులతో మాతో తిరుగుతున్నారు. మీరు కాంట్రాక్ట్ చేసిన మాకు బిల్లులు ఇక్కడ ఇస్తలేరు. అయితే ఏం చెప్పేటట్లేదు. మొత్తం ప్రభుత్వ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీలో మా సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఖచ్చితంగా మేనిఫెస్టో దాంట్లో 6 పథకాలను గ్యారంటీగా అమలు చేస్తామని కరెక్ట్గా గెలిచిన మనం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 2 బస్సు కానీ ఇట్లా 5 పథకాలను 6 అది చేసి 5 అమలు చేసారు. ఒకటి ఇంకా కాలేదు, అది కూడా చేసే. ఈ మధ్యలో రైతు రుణమాఫీ పెద్ద ప్రాజెక్టు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందేటట్టుగా అన్ని విధానాలుగా ఇల్లు తిరుగుతూ కూడా ఓ రైతు ఇంటింటి తిరిగి మీరు ఏ బ్యాంకు ఉన్నది, ఏం సంగతి అని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళతో సర్వే చేపిస్తూ అందరికీ అందేటట్టుగా చూస్తూ ఉండేది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కేసీఆర్ని ఓడగొట్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా ప్రతి గ్రామం లోపల తిరిగి ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసేటువంటి ప్రజా వ్యతిరేకత గురించి మేము ప్రతి వాళ్ళకి చెప్పేటోళ్ళం. మా జిల్లా అధ్యక్షునిగా నేను ఇప్పుడు కూడా ఉన్నాను. మేము ఏ మీటింగ్లైనా ప్రభుత్వం చేసేటువంటి విషయాలన్నింటినీ అది ప్రజలకు విన్నవించడం జరిగింది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నేను అనుకుంటాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణం 6 గ్యారంటీలు, 6 వాగ్దానాలు చేశారు కదా. ఏది 6 వాగ్దానాలు అంటే ఇండ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది మనం గ్యాస్ 200 యూనిట్ల వరకు కరెంటు మాఫీ, మళ్ళీ అందులో ఫ్రీ బస్సు, ఇంకా 10 లక్షల వరకు మన మెడికల్ రిమెంబర్స్. ఈ 5 ఖచ్చితంగా చేసిండు కనుక ఇంకొకటే చేయాలమ్మా, అది కూడా చేసడానికి సిద్ధపడతాడు. ఈ రైతు రుణమాఫీ దాని గురించి కొంచెం డిలే అయింది, అది కూడా చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తూ చేసడానికి సిద్ధపడతా ఉన్నాడు. కనుక కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకంటే గతంలో
రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేశారు. ఆరోగ్యశ్రీ అప్పుడు ఒక పేదవాడు బతకాలంటే విద్య, మన వైద్యం మంచిగా ఉంటే పేద కుటుంబాలు బాగుపడతాయనే సంకల్పం కొద్దీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాని కోసమే పనిచేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో మీకు గల అనుబంధం ఏంటి? గురువారు కీశేషులు సీపారావు గారు చనిపోయిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటారు హైదరాబాద్లో. అప్పుడు వారితో అంతకుముందు నుంచి మా మా పక్క గ్రామం, మా నాయకుడి కొడుకు కనుక మాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటుండేది. మంచి చదువుకున్నాడు, అనుభవజ్ఞుడు. ఆయనకు చదువు చాలా చక్కగా చదువుకున్నాడు, ఒక క్రమశిక్షణతో పెరిగింది కనుక మా మంత్రిని సంబంధించిన వాళ్ళందరూ, మంత్రిని సంబంధించిన కాకుండా ఇలా ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళందరూ అతన్ని శ్రీధర్బాబు గారు రాజకీయాలు ఒక మంచిగా ఉంటుంది, చాలా సమర్థుడు, ఏదైనా చేయగలుగుతారనే లక్ష్యం అప్పుడే అందరూ ఆయనను గుర్తించారు. కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం కూడా గుర్తించి అతన్ని అందరం కొంతమంది ముఖ్యులం పోయి నువ్వు ఉండాలి, మీ అందరం మీ ఎంబడి ఉంటామని చెప్పి మేము తీసుకొచ్చి ఆయన నిల్చొని ఎమ్మెల్యే గెలిపించిన దాంట్లో మేము ముఖ్య వ్యక్తిగా పోయించినాం. అది ఓకే సార్, రాష్ట్ర కార్పొరేషన్ పదవి మీకు వస్తుందని మీరు ఊహించారా? నేను అంటే ఊహించలే. మా పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు నేను చాలా నమ్మకంగా, చాలా అన్నితంగా ఎన్నో చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్ముకొని తిరుగుతూ ఉన్నాం. ఎన్నడూ కూడా డిస్ట్యూ చేయకుండా పద్ధతిగా ఉన్నాం కనుక చాలా ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎవరు ఏ నిబద్ధతతో ఉంటారో ఖచ్చితంగా పార్టీ గుర్తించదని చెప్తున్నాను. ఎందుకంటే ఉదాహరణకు నేనే. ఎందుకోసం అంటే ఇటు శ్రీధరబాబు దగ్గర, ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పార్టీకి సంబంధించిన అనేక పెద్దలు, వీళ్ళ బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, సీతక్క కానీ, వేం నరేంద్ర రెడ్డి కానీ చాలామంది రాష్ట్రంలో కీలక నాయకులతో మాకు డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక ప్రధాన పరిచయ వ్యక్తిగా శ్రీధరబాబు గారు ముందరంటే మా ప్రకాష్ రెడ్డి చాలా మంచి పద్ధతి గల వ్యక్తి అని చెప్తేనే కదా వాళ్ళంతా నన్ను గుర్తుపెట్టి నాకు ఇట్లాంటి పదవి ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ట్రేడ్ కార్పొరేషన్ అంటే ఏంటి, అందులో మీ సేవలు ఎలా ఉండొచ్చు? ఓకే అమ్మా, మాది ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధరబాబు గారి ఆధీనంలో ఉంటుంది మా శాఖ. దానికి సంబంధించి మేము స్వయం ప్రతిపత్తిగా మాకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఒక ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే అప్పుడు ట్రేడ్ కార్పొరేషన్ అని ఉండేది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దీన్ని మార్చడం జరిగింది, ప్రమోషన్ చేయడం. అంటే ప్రభుత్వ పరంగా ఏదైతే ఉత్పత్తికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయో వాటిని మనము వాణిజ్యంలో తీసుకెళ్ళి వాళ్ళని అది ప్రమోట్ చేసి వాటిని అమ్మి పెట్టే విధంగా చేయాలనేది దీని లక్ష్యము. దానిలో భాగంగానే ఇప్పుడు మాకు మా సంస్థ ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లకు, అన్ని స్కూళ్ళకు, అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకి అన్నిటికీ నోట్ బుక్ల తయారీ కేంద్రంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మందికి సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి దానితో శ్రీధరబాబు గారి అండదండలతో, ముఖ్యమంత్రి గారి అండదండలతో ఇప్పుడు ఇడ్లిట్ మాల్ అని ఒకటి 500 కోట్లతో ప్లాన్ చేస్తాం దుర్గం చెరువు దగ్గర. అక్కడ 315 ఎకరాలతో రైల్వేస్తోని అండర్టేకింగ్, మన జాతీయ రహదారి నేషనల్ హైవేస్ మా కార్పొరేషన్ ద్వారా జాయింట్ వెంచర్తో ఒకటి డ్రై పోర్ట్ బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్కు అదొకటి ప్లాన్ చేస్తూ ఉంటాం. కనుక ఖచ్చితంగా ఇంకా కూడా అన్ని ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్ బిజినెస్ చేపిద్దామనేటువంటి సంకల్పంలో ప్రభుత్వం ఉంది. నా మీద నమ్మకంగా ప్రభుత్వ పరంగా శ్రీధరబాబు గారు ప్రధానంగా మా సంస్థకు సంబంధించిన మినిస్టర్ కనుక ఖచ్చితంగా నా మీద నమ్మకంతో ఇంకా వాణిజ్య వ్యాపారాలు పెంచి గవర్నమెంట్కి రాయల్టీగా వచ్చేదాని కోసం మా స్టాఫ్, మా 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 ఉద్యోగులు చాలామంది సజెషన్ చేస్తాము. ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది, ఈ బిజినెస్లో పోతే ఈ వాణిజ్యం చేస్తే మంచిగా ఉంటుంది, మనం గవర్నమెంట్ రాయల్టీ ఇవ్వచ్చు, మన కార్పొరేషన్ బాగుపడుతుంది అన్నటువంటి పదాలతో అందరితో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. అంటే అంత డిస్కషన్ చేస్తాం, ఏమైతే బాగుంటుంది, ఏమైతే మనం రాయల్టీ ఇవ్వచ్చు, ప్రభుత్వాన్ని కాపాడచ్చు, ప్రభుత్వానికి మనం
మన వంతుగా మనం కూడా ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేద్దామనే ఆలోచన కొద్దీ మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతే. ఓకే సార్. ఎన్నికల ముందు మీ పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది సార్. అందులో కొన్ని అమలు అయ్యాయి, ఇంకా కొన్ని అమలు పరచాలి. వాటి గురించి మీరేం చెప్తారు? వాగ్దానాలు అన్నీ చేసినాం కదా, నాకు ఒక్కటే చేయాలని చెప్పాను ఇంతకుముందు. ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మల్ని ఇస్తున్నాం కదా, డబుల్ బెడ్రూమ్. పొంగుల శ్రీనివాసరెడ్డి గారు భద్రాచలం రాముల సాక్షిగా అక్కడ ఫస్ట్ లాంచింగ్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లతో ఒక ఎలక్యూషన్ చేశారు. వాటిని ఇప్పుడు వచ్చినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇటు ఈ మన రైతు బంధు ఇష్యూలలో కొంచెం అటు ఇటు జాప్యమైంది. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంట్లో ఐడెంటిఫై చేస్తారు. ఖచ్చితంగా అందరికి వచ్చేటట్టుగా ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు వచ్చేటట్టుగా పేదవాళ్ళకు కూడా ఇంతకుముందు ఎవరికి ఇండ్లు లేని పేద నిరుపేదలందరికీ ఇండ్లు వచ్చేటట్టుగా మన ప్రభుత్వం చేస్తుంది పక్క. ఓకే సార్. కరీంనగర్ అంటే మావోయిస్టుల అడ్డా అంటారు. వారితో మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయి? ఇక అప్పుడు ఉంటుంది, ఇప్పుడు అంత ఉద్యమం అక్కడేం పెద్దగా కనబడతలేదు. ఇప్పుడు చాలా విధానాలు మారినాయి. మనిషి అవసరాలు అనుగుణంగా ఇలా ఏ ప్రభుత్వాలు ఉన్నా అటో ఇటో కొంతమంది అవసరాలు తీరుస్తూ ఉన్నారు. వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చింది. కమ్యూనిస్టుల అవసరాలు కనబడతలేవు ఇప్పుడు ప్రజలలో. ఒకప్పుడు అంటే చాలా అసమానత ఉండేది వాళ్ళ మీద. అప్పుడు కమ్యూనిస్టులకు ఊళ్ళల్లో మాట్లాడుకోవడానికి దొరికే వ్యవహారం, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా నువ్వు నేను అనే తేడా లేదు. చదువుకున్నోనికి మంచి లైఫ్ వస్తుంది. ఇలా ప్రభుత్వాలు కూడా చాలా మారి మంచి మంచి రెసిడెన్షియల్ స్కూళ్ళు, పెద్ద కాన్వెంట్ స్కూళ్ళు లాగా ఇలా హైదరాబాద్లో పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భాషల్లో త్రిబులయ్యేటటువంటి మోడల్ స్కూళ్ళు, కస్తూరి స్కూళ్ళు, మంచి మంచి ఎడ్యుకేటెడ్స్ BA BEడ్లు MA MBఏలు చదువుకున్నటువంటి టీచర్స్ని పెట్టి వాళ్ళకు మంచి నైపుణ్యత నేర్పే విధంగా పిల్లలకు వాళ్ళ జీవన విధానం ఎట్టుండాలని మోడల్ స్కూళ్ళు పెట్టారు, కస్తూరి స్కూల్ పెట్టారు. ఆ గ్రామంలో ఆ మండల స్థాయిలో మంచి చదువుకునే పిల్లలందరికీ ఫ్రీగా చదువుకునే విధానానికి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కనుక ఇలా ఫీజు రిమెంబర్స్ అన్నీ పెట్టినా కానీ కేసీఆర్ ప్రభుత్వం తీస్తే పేదవాడు చదువుకోవాలి, ఒక BC బిడ్డ చదువుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక అవన్నీ ఆలోచించి చదువు కూడా చక్కగా ఉండాలి. గ్రామీణ గ్రామంలో అలా ఈ ఊళ్ళల్లో ఖచ్చితంగా చదువుకుంటేనే ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలు వస్తేనే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. నేను గ్రామీణ వాతావరణాన్ని పెరిగినాము, చూసినాము, అక్కడ పుట్టినాము. కనుక ఇప్పుడుకున్నప్పుడు చూసుకుంటే గ్రామాలు చాలా డెవలప్ అయినాయి, వాళ్ళ కుటుంబాలు చాలా డెవలప్ అయినాయి. వాళ్ళ పిల్లలు చదువుకోవడం వలన వాళ్ళు చాలా చక్కగా అందరూ చెప్పులు వేసుకొని, వాళ్ళు బట్టలు దొరుకుని, వాళ్ళు 2 పూట భోజనం చేస్తూ ఒక శుభ్రంగా ఉండటానికి కోసం అది చేస్తూ ఉన్నారు. అంటే సిస్టమ్ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు నేను క్యాస్ట్లు అనే తేడా లేకుండా ఎవరి విధానాలు వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగ, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఎవరి రంగాలలో ఎవరికైతే నైపుణ్యత ఉందో కొందరు ఇంజనీర్గా అమెరికా పోతూ ఉన్నారు. అట్లా ఇట్లా ఎవరి సోర్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అసలు యువకులే కనబడతారు. అంతా పెద్ద పెద్ద టౌన్లకు వచ్చి ఎవరికి చూసిన విధంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కొంతమంది ఇబ్బంది పడతారు అనుకో, ఇబ్బంది పడతారని అంటలేను. కనుక చదువుకొని చక్కగా ఉన్నాడు ప్రతి వాడు సక్సెస్ అండి ఈరోజు.